హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు జోజీ బాబు. ఈరోజు మరొక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చాను. సో ఇది కూడా మెడిసినల్ ప్లాంటే. ఇది కూడా మనకి తెలియదు. చాలామందికి ఈ చెట్టు గురించి తెలియదు, చూడలేదు కూడా. దీని పేరు టీరోస్పెర్మం ఎసెరిఫోలియం. దీన్ని కామన్గా మనం అడవిలో ఏమంటామంటే డిన్నర్ ప్లేట్ ట్రీ అని కూడా అంటాం. అంటే వీటి ఆకుల్ని తెంపుకొని శుభ్రం చేసుకొని దానిలో అడవిలో కూర్చుని భోజనాలు చేయొచ్చు. అంటే ఫారెస్ట్లో జనరల్గా మనకి ఆకులు లేదా ప్లేట్లు అవి దొరకవు కాబట్టి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వీటిని డిన్నర్ ప్లేట్ ట్రీ అని కూడా పిలుస్తారు. తెలుగులో దీన్ని కనక చెంప చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది మీడియం సైజ్ ట్రీ. ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఇలా ఉంటుంది టీరోస్పెర్మం ఎసెరిఫోలియం. మీడియం సైజ్ ట్రీ, 10 to 20 feet లేదా 15 meters వరకు పెరుగుతుంది. ఆకులు ఈ రకంగా పెద్దగా ఉండి డిన్నర్ ప్లేట్ లాగా ఉంటాయి. వీటిలో భోజనం చేయొచ్చు. అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. 15 to 20 inches సైజులో ఉంటాయి. చూసారు కదా, 15 to 20 inches సైజులో ఉండి గుండ్రంగా ఉన్నాయి. ఇస్తరాకులాగా ఉంది. దీన్ని కట్ చేసి శుభ్రం చేసి దీనిలో భోజనాలు చేయొచ్చు. సో చూసారు కదా, కాండం ముదురుగా ఉండి బలంగా ఉంటుంది. సో ఇది రస్టెడ్ కలర్లో ఉన్నటువంటి కాండం, అంటే తుప్పు పట్టిన వుడ్ కలర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇది బలమైన దృఢమైన కాండం కలిగి ఉంటుంది. పువ్వులు వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి, మంచి వాసన ఇస్తాయి. వీటికి కేలిక్స్ కరోలా కంటే కేలిక్స్ పెద్దగా ఉంటాయి. అంటే పుష్పపుచ్చాల కంటే పత్రపుచ్చాలు కేలిక్స్ ఏవైతే పువ్వు కంటే కింద భాగంలో ఉంటాయో అవి పెద్దగా ఉంటాయి. చూడండి, ఇది కేలిక్స్ చాలా పెద్దగా వైట్గా ఉంటాయి ఫ్లవర్స్. ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ విత్ బిగ్ కేలిక్స్. కాయలు ట్రయాంగులర్ షేప్లో లేదా క్వాడ్రాంగులర్ షేప్లో ఉంటాయి. పగిలినప్పుడు విత్తనాలు ఈ రకంగా పొలుసుగా విత్తనాలు బయటికి వస్తాయి. ఈ రకంగా మనకి కనక చెంప విత్తనాలు మనం చూడవచ్చు. సో చెట్టు కాయలతో ఉన్న చెట్టు, పగిలిన కాయలతో ఉన్నటువంటి చెట్టు ఇది. పగిలినప్పుడు దానిలోంచి గాలికి పొడవాటి ఎల్లో కలర్ టు కాఫీ కలర్ సీడ్ పల్చగా గాలికి ఎగిరిపోయేటట్టుగా ఉంటాయి. సో ఇది వ్యాప్తి కూడా గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. చూసారా, ట్రయాంగులర్. వీటి నుంచి కాయలు పగిలితే లోపల గింజలు ఉంటాయి. కాయలు ఈ రకంగా ఉంటాయి, ట్రయాంగులర్ కలర్లో ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. దీస్ ఆర్ ది ఫ్రూట్స్. సో వీటి యొక్క బెరడు ఈ రకంగా ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ వీటి బెరడు యొక్క కలెక్షన్.
వీటి యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉందంటే IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఈ చెట్టుని నియర్లీ థ్రెటెండ్ ట్రీగా గుర్తించారు. అంటే దాదాపుగా అంతరించిపోతున్న జాతికి చెందినటువంటి చెట్టుగా గుర్తించారు. కాబట్టి దీన్ని కాపాడటం మన యొక్క ధర్మం. ఇలాంటి చెట్లను మనం కాపాడితే మన ఔషధ గుణాలను కలిగినటువంటి చెట్లని మనం కాపాడుకున్నట్టు, మనం ఎక్కువగా ఔషధాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ చెట్టు గురించి ఫర్దర్గా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం రండి. దీని స్థానిక పేరు కనకచెంప. వీటి యొక్క పరిరక్షణ పరిస్థితి LCRNT అంటే నియర్లీ థ్రెటెండ్. ఈ జాతి దాదాపుగా బెదిరింపు జాతులు అంటే నియర్లీ థ్రెటెండ్ అనమాట. థ్రెటెండ్ స్పీసీస్కి వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలతో పాటు ప్రైవేట్ నర్సరీలకు కూడా విత్తనాలను విరాళంగా ఇచ్చి తద్వారా పెద్ద ఎత్తులో మొక్కల్ని పెంచి వాటిని ప్రజల చేత నాటించే ఏర్పాటు మన కార్యక్రమాలు చేపట్టాలి. స్టీరియోస్పెర్మం ఎసిరిఫోలియం యొక్క నిరంతర ఉనికి నిర్ధారించడానికి సస్టైనబుల్ సాగు ఒక ముఖ్య ప్రత్యామ్నాయం. ఈ జాతిని కాపాడటానికి సస్టైనబుల్ సాగు అంటే ఇందాక నేను చెప్పాను కదా, నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని ప్రజల ద్వారా సాగు చేయించడం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి. ఇంకా ఇతర పరిరక్షణ ప్రయత్నాలు ఏం చేస్తారంటే స్టీరియోస్పెర్మం ఎసిరిఫోలియం యొక్క చికిత్సా సామర్థ్యాన్ని అర్థం చేసుకుని వాటిని రీసెర్చ్ చేసి వాటి అభివృద్ధి చేయాలి. సాంప్రదాయంగా శాస్త్రీయ అధ్యయనాలు జరపాల్సిన అవసరం ఉంది. సో ఇతర ప్రాముఖ్యతలు ఎలా ఉన్నాయంటే, స్టీరియోస్పెర్మం జాతిలో ఉష్ణమండలాల్లోనూ ఉపోష్ణ మండలాల్లోనూ పర్యావరణ వ్యవస్థలో ఇవి అందుబాటులో ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అడవుల కనెక్టివిటీ మరియు జన్యు వైవిధ్యాన్ని కనెక్టివ్ చేసి ఉంచడానికి ఈ చెట్లు కీలక పాత్ర వహిస్తాయి. ఇది జన్యు వైవిధ్యాన్ని కలిపి ఉంచడం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. అలాంటి వాటిలో ఇది కీలక పాత్ర వహిస్తాయి. సో వైద్య ఉపయోగాలు ఏంటంటే, వీటిని డిన్నర్ ప్లేట్ ట్రీ అని కూడా పిలుస్తారు. స్టీరియోస్పెర్మం ఎసిరిఫోలియం చాలా ఔషధ ఉపయోగాలు కలిగి ఉన్నటువంటి చెట్టు. ఇది క్యాన్సర్కి, డయాబెటీస్కి మరియు ఇతర పరిస్థితులకి కూడా ఉపయోగించవచ్చు. నేల కోతని ఆపి నేలని గట్టిగా పట్టుకుని ఉంచే గడం కలిగి ఉంటుంది. ఇది వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడంలో మంచి ముఖ్య పాత్ర వహిస్తుంది. సో మార్కెట్ లభ్యత ఎలా ఉందంటే, కనకచెంప లేదా మాపుల్ లీవ్డ్ బేర్ ట్రీ అని కూడా పిలువబడే ఈ స్టీరియోస్పెర్మం ఎసిరిఫోలియం అనేక ఆన్లైన్ మరియు స్థానిక రిటైల్ దుకాణాలు, విత్తనాలు అమ్మే దుకాణాల్లో కూడా దొరుకుతాయి. ఇవి అమెజాన్లో అయితే స్టీరియోస్పెర్మం ఎసిరిఫోలియం మొక్కలు మరియు విత్తనాలు కూడా విక్రయిస్తారు. ఇండియా మార్ట్లో కూడా అంతే.
స్టీరియోస్పెర్మ్ ఎసిరిఫోలియం విత్తనాలు మరియు మొక్కలకు కూడా విక్రయిస్తారు. అలాగే పౌదా అనే ఒక సంస్థ ద్వారా స్టీరియోస్పెర్మ్ ఎసిరిఫోలియం మొక్కలు విక్రయిస్తారు. ఇక స్థానిక రీటైలర్స్ ఢిల్లీలో జోగిందర్ నర్సరీలో కూడా ఈ మొక్కలు మనకి దొరుకుతాయి. స్టీరియోస్పెర్మ్ ఎసిరిఫోలియం ప్రకాశవంతమైన పరోక్ష కాంతి మరియు మితమైన ఉష్ణోగ్రతలు ఇష్టపడతాయి. అంటే షేడ్ ప్లాంట్ అన్నమాట. షేడ్ కావాలి దీనికి ఎక్కువగా. ఈ షేడ్లో ఎక్కువగా ఇవి పెరుగుతాయి. దీనికి తేమతో కూడినటువంటి వాతావరణం అవసరం. మరి బాగా ఎండిపోతే లేదా నేల ఆరిపోతే ఈ మొక్కలు కూడా వాడిపోతూ ఉంటాయి. సో దాని యొక్క లక్షణం అది. సో అంచేత వర్షం పడే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఈ స్టీరియోస్పెర్మ్ ఎసిరిఫోలియం యొక్క లక్షణాలు ఏంటంటే స్వచ్ఛమైన తెలుపు రంగు పువ్వులతో ఉంటాయి. 15 సెంటీమీటర్ల పొడవు వరకు కూడా ఈ పండ్లు ఉంటాయి. 5 భుజాలు కలిగిన క్యాప్సూల్స్ అని వీటిని అంటారు. 3 భుజాలు లేదా 5 భుజాలు కలిగినటువంటి క్యాప్సూల్స్ అంటారు. వీటిని గుర్తించడం ఎలాగంటే ఒక స్టీరియోస్పెర్మ్ ఎసిరిఫోలియం చెట్టు గుర్తించడానికి పెద్ద వేరియబుల్ ఆకారపు ఆకులతో పెద్ద ఆకులతో కూడినటువంటి పెద్ద చెట్టు ఇది దీర్ఘచతురస్రాకారంగా లేదా ఓబోవేట్గా లేదా కొంచెం లోపుడుగా కలిగిన ఆకులు ఉంటాయి. ఆకుల పైభాగం ఉపరితలంలో మరియు వెండి నుండి తుప్పు రంగులో ఉన్నటువంటి వెంట్రుకలు ఉంటాయి. ఆకు కింద నూగు ఉంటుంది. వెల్వెట్ బేస్డ్ ఆకులు అంటారు. ఇక్కడ వాటి యొక్క పువ్వులు సువాసన కలిగి తెల్లగా ఉంటాయి. అయితే ఇవి ఏకాంతంగా పెరుగుతాయి లేదా జంటలుగా కూడా పెరుగుతాయి. రస్టీ వెంట్రుకలతో కలిగినటువంటి ఆకులు కలిగి ఉంటాయి. సెపల్స్ అనేవి పెటల్స్ కంటే పెద్దగా ఉంటాయి. బెరడు సాధారణంగా బూడిద రంగులో మృదువైంది. యువరెమ్మలు తుప్పు పట్టిన గోధుమ రంగులో ఉంటాయి. విత్తనాలు పెద్ద దీర్ఘచతురస్రాకారం 5 కోణాలు కలిగి ఉంటాయి. ఈ ఇతర లక్షణాలు ఎలాంటివి ఉన్నాయంటే ఇవి ఆకులు పెద్దగా ఉంటాయి. వీటి పైభాగంలో తుప్పు పట్టినటువంటి నూగు లాంటి వెంట్రుకలు కలిగి ఉంటాయి. అలాగే పువ్వులు పెద్ద సువాసన కలిగి తెల్లగా ఉంటాయి. అవి మంచి సువాసన ఇస్తాయి. బెరడు మృదువుగా ఉంటుంది. పండ్లు రెక్కలు గల విత్తనాలతో
పెద్దగా ఉండి దీర్ఘచతురస్రాకారంలో కానీ 5 కోణాలు గుళికలు కలిగి ఉంటాయి. సాధారణమైన పేర్లు ఏంటంటే మాపుల్ లివ్డ్ బేర్, కనకచంప అండ్ డిన్నర్ ప్లేట్ అని కూడా వీటికి ఇతర పేర్లు ఉన్నాయి. వీటి యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగు, సీడ్ కలెక్షను, వైబిలిటీ, ట్రీట్మెంటు వీటి గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. నేను కొన్ని వీడియోస్ ఇక్కడ వీటికి సంబంధించిన వీడియోస్ని పెట్టాను. ఈ వీడియోస్ని చూడటం వల్ల మీకు ఈ చెట్టు గురించి మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నాను. దయచేసి వీడియోలని మిస్ కాకుండా చూడండి. మీ యొక్క కామెంట్స్ని నాకు పంపించండి, నేను మీకు రిప్లై చేస్తాను. మరొక అంతరించిపోతున్న చెట్టు గురించి మనం తెలుసుకుందాం. ఈ రకంగా ఇలాంటి మనకు తెలియనటువంటి చెట్లని కాపాడుతూ మనం ఔషధ మొక్కల్ని రక్షిద్దాం, భావితరాలని కాపాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.